తరువాత మనం ఉత్తర హరివంశంలో 6వ ఆశ్వాసాన్ని, షష్ఠాశ్వాసాన్ని ప్రారంభిస్తున్నాము. శ్రీనాథ కథాశ్రుతి నిత్యానందశ్యందమే దురాంతఃకరణ దానగుణైకాభరణ భూనారీ రమణ శుభగ ప్రోలయవేమ. ఎర్రనామాచ్యులు షష్ఠాశ్వాసాన్ని ప్రారంభిస్తూ కథా ప్రారంభం చేస్తున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ ఘంటాకర్ణుణ్ణి అనుగ్రహించాడు. ఘంటాకర్ణుణ్ణి అనుగ్రహించిన తర్వాత దివ్య రూపం ధరించినటువంటి ఆ యొక్క ఘంటాకర్ణుడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించినటువంటి వాడై దివ్య స్వరూపాన్ని పొంది సిద్ధుడై ఆ పుణ్యలోకాలకు వెళ్ళిపోయినాడు. అదేవిధంగా ఆయన కోరిక మేరకు వాళ్ళ తమ్ముడిని కూడా అనుగ్రహించాడు. వాళ్ళ తమ్ముడు కూడా దివ్యలోకాలకు పోయినాడు అన్నతో పాటు. తరువాత వాళ్ళందరూ అలా వెళ్ళిపోయిన తర్వాత అర్ధరాత్రి సమయం దాటిపోయింది. వేకువజాము సమయం అయిందనమాట. ఈ పిశాచి గణాలన్నీ ఎట్టో వెళ్ళిపోయినాయి. ఈయన మాత్రం అన్నదమ్ముళ్ళు ఇద్దరు పోయినారు, కొరవాళ్ళందరూ ఎట్లా వెళ్ళిపోయినారు. ఈయన అక్కడ ఎవరున్నారయ్యా అంటే కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు, గరుత్మంతుడు ఉన్నాడు. సరే, నేరుగా కాసేపు ఆలస్యం చేశారు. అంటే సూర్యోదయం అవ్వాలి కదా అని. ఇంకాసేపటికి సూర్యోదయం అవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో తూర్పు కొండ మీద నుంచి సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించే ముందు అరుణోదయము అనేటువంటిదైంది. అరుణోదయము అంటే అనూరుడు అనేటువంటి ఆయన గరుత్మంతుడి యొక్క అన్నేనమాట. ఆ గరుత్మంతుడి యొక్క అన్నైనటువంటి అనూరుడు రథం దోలుతూ ఉండగా సూర్య భగవానుడు తూర్పు కొండలో నుంచి దివ్య తేజస్సుతో వెలిగాడు. ఇక్కడ అనూరుడి యొక్క తమ్ముడైనటువంటి గరుత్మంతుడు తనకు వాహనంగా ఉండగా శ్రీ భగవానుడైనటువంటి నారాయణుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యోదయం కాగానే శ్రీకృష్ణ పరమాత్మ గంగా నది వద్దకు వెళ్ళాడు. గంగా నది వద్దకు వెళ్ళి ఆ గంగా నదిలో హాయిగా స్నానం చేశాడు. స్నానం చేసినటువంటి వాడై ఆ గంగా స్నానాన్ని చేసి ఆ సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాడు. సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత ఈ ఋష్యాశ్రమాల ప్రాంతం వైపు పోదామనుకుంటూ ఉంటే ఆ ఋషులందరూ కూడా బయలుదేరి కృష్ణుడికి ఎదురొచ్చారనమాట. ఎదురొచ్చిన తర్వాత ఆ ఋషీశ్వరులతో అందరితో కూడా ప్రశాంతంగా మాట్లాడాడు కృష్ణుడు. కృష్ణ దర్శనం అనేటువంటిది జరిగిన తర్వాత ఋషీశ్వరులందరూ కూడా తమ జన్మ సార్థకమైపోయిందని చెప్పి అనుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ వాళ్ళందరినీ అనుగ్రహించి రాత్రి జరిగినటువంటి వృత్తాంతాన్ని, ఆ ఘంటాకర్ణుడి యొక్క వృత్తాంతాన్ని మొత్తం ఋషీశ్వరులకు చెప్పాడు. ఋషీశ్వరులు కూడా చాలా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. ఎందుకో తెలుసా? ఘంటాకర్ణుడికి మోక్షం ఇచ్చిన దానికంటే కూడా ఘంటాకర్ణుడు లేకుండా పోయిన దానికి ఆనందపడ్డారు. లేకపోతే ఇట్లాంటి బ్రాహ్మణులు సోలాలకు గుచ్చి ఆయన నైవేద్యాలు పెడుతూ ఉంటాడు అనమాట. ఈ బాగా తపస్సు చేశాడు, వీడు బ్రహ్మాండంగా తపస్సు చేశాడయ్యా, 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడంటే వాడు ఒక్క మెజారిటీగా ఉంటే వాడిని పొడి చేస్తాడు అనమాట. పొడి చేసి నైవేద్యాలు పెట్టేటువంటి వాడు విష్ణువుకి. కాబట్టి నాయన శ్రీ మహావిష్ణువు మమ్మల్ని కాపాడే వాడిని పంపించేసి వాడు లక్షణంగా పుణ్యలోకాలకు పోయాడు. మహాభక్తుడే వాడు కాదని చెప్పలేదు, కానీ మా ప్రాణానికి ఇబ్బంది కాబట్టి లక్షణంగా ఘంటాకర్ణుడు మోక్షాన్ని పొందాడంటే పరమానంద భరితులైనాడు ఈ ఋష్యాదులందరూ కూడా. తర్వాత వాళ్ళందరితో కూడా మాట్లాడి, మహానుభావులారా, నేను వచ్చిందే ఘంటాకర్ణుడిని స్వర్గానికి పంపించడానికి, ఏమంటే మీకు ఇబ్బంది లేకుండా చేయడానికి, ఈ వన్యమృగాలకన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి. చూడండి, లేకపోతే కృష్ణుడేంది, అర్ధరాత్రి పోయి యోగనిష్టలో కూర్చునేది ఏంది,
ఆ అర్ధరాత్రి కాకపోతే ఉదయం కూర్చోవచ్చు కదా ఆయన అంటే ఈ ఘంటాకర్ణుణ్ణి పంపించడానికే వచ్చాడనమాట. వాడు మహాభక్తుడు కాబట్టి ఇటు ఋషులకు ఇబ్బంది లేకుండా, వాడికి ఇబ్బంది లేకుండా, వాడి తపస్సుకు ఇబ్బంది లేకుండా ఆయన్ను స్వర్గానికి పంపించి మోక్షానికి పంపించాడు. అందరూ సంతోషపడ్డారు. తర్వాత కృష్ణ పరమాత్మ ఈ ఋషులందరినీ కూడా వీడ్కొని నేను కైలాసానికి పరమేశ్వర దర్శనార్థం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళని అనుగ్రహించి అక్కడి నుంచి గరుడారూఢుడై కైలాసం వైపు బయలుదేరాడు. కైలాసం వైపు బయలుదేరి ఆ గరుడ వాహనారూఢుడై ఆకాశ మార్గంలో కైలాసానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? బదరికావరం నుంచి. బదరికావరం నుంచి బయలుదేరి వస్తుంటే అక్కడ మనోహరమైనటువంటి వనాలు, పార్వతీ పరమేశ్వరులు సంచరించేటువంటి బ్రహ్మాండమైన ఉద్యానవనాలు, ఆనందకరమైనటువంటి ప్రదేశాలు, ఆ దేవతలందరూ కూడా విహరించేటువంటి ప్రదేశాలు, దేవ దంపతులందరూ కూడా ఆ కైలాస పర్వత ప్రాంతాల్లో శివదర్శనం చేసుకుని విహరిస్తూ ఉంటారట. యక్షులు, కిన్నరులు, గంధర్వులు అందరూ కూడా శివదర్శనం కోసం చూస్తూ ఉంటారు. ఆ కైలాస పర్వతం మీదంతా కూడా విహరిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. అటువంటి కైలాస పర్వతాన్ని చూడటానికి ఈయన బదరీ నుంచి బయలుదేరాడు అనమాట. బయలుదేరిపోతూ ఉంటే ఆ పర్వతం, ఏ పర్వతం దగ్గరికి వెళుతున్నాడయ్యా ఈయన అంటే కైలాస పర్వతం దగ్గర. కైలాస పర్వతం ఎటువంటిది, కైలాస పర్వతం ఎంత గొప్పది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. శివపూజా ధురంధరుడైనటువంటి రావణాసురుడు ఒకానొకసారి ఆ కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. ఎత్తడానికి ఎందుకు ప్రయత్నించాడు అంటే దేవతల, రాక్షసుల, యక్షుల వాహనాలేవి కూడా ఆ కైలాస పర్వతం మీద నుంచి ప్రయాణం చేయలేవు. చేసినా అక్కడ ఆగిపోతాయి అన్నమాట. అటువంటి శక్తి కలిగినటువంటి పర్వతం. రావణాసురుడు ఎత్తడానికి ప్రయత్నించినటువంటి పర్వతం ఆ కైలాస పర్వతం. అదేవిధంగా నవనిధులు కలిగినటువంటి కుబేరుడు, అంటే అందరికంటే మహారాజు గొప్పవాడు, నవనిధులకు అధిపతి కుబేరుడు కదా. ఆ కుబేరుణ్ణి కూడా కుబేరుడుగా చేసినటువంటి వాడు ఈశ్వరుడు అన్నమాట. ఆ ఈశ్వరానుగ్రహం పొంది ఆ కైలాస పర్వతం మీద తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో నవనిధులకు అధిపతి అయినాడు కుబేరుడు. అందువల్లనే ఆయన ఎక్కడ నివాసాలు ఉన్నప్పటికీ కూడా కైలాస పర్వత ప్రాంతంలో క్రింద భాగంలో ఉండేటువంటి ఒక శిఖరంలో ఆయన ఇల్లు నిర్మించుకొని ఉంటాడట కుబేరుడు. అందువల్ల కుబేరుడికి నివాసమైనటువంటి ఆ యొక్క కైలాస పర్వతాన్ని చూడడానికి వెళ్తున్నాడు. తర్వాత గంగా నది. గంగా నది ఎప్పుడూ శివుడి యొక్క జటల్లో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ జడంలో నుంచి గంగా నది ప్రవహిస్తూ ఆ కైలాస పర్వతంలో ఉండేటువంటి చెట్లనన్నిటినీ కూడా తడుపుతూ కైలాస పర్వతాన్ని ఎప్పుడూ పవిత్రంగా చెయ్యాలని చెప్పి తాను పవిత్రం అవుతుంటుందన్నమాట. అంటే గంగలో మునిగితే అందరూ పవిత్రులవుతారు. గంగ పవిత్రం ఎందుకు అవుతుందయ్యా అంటే కైలాస పర్వతంలో సంచరించినందువల్ల గంగ పవిత్రం అయిపోతుందట. అటువంటి కైలాస పర్వతం చూడటానికి వెళ్తున్నాడు. తర్వాత సార్వభౌమము అనేటువంటి ఏనుగు, అంజనం అనేటువంటి ఇంకొక ఏనుగు, కరేణు అంటే తన భార్య అన్నమాట. తన భార్య మీద మానస సరోవరంలో ఉండేటువంటి నీళ్లను తీసుకుని తన తుండంతో తన భార్య మీద ప్రోక్షిస్తూ చల్లుతుంటున్నది ఈ యొక్క సార్వభౌమ అనేటువంటి ఏనుగు. సార్వభౌమ అనేటువంటి ఏనుగు ఉత్తర దిక్కుకు అధికారిగా ఉండేటువంటి ఏనుగు అన్నమాట. అటువంటి మానస సరోవరం, దాంట్లో చాలా హంసమిథునాలన్నీ ఉంటాయి. చాలా మంది అప్సరసులందరూ అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. దేవతలందరూ స్నానం చేస్తారు. బ్రహ్మదేవుడు కూడా వచ్చి స్నానం చేసిపోతాడు అక్కడ. అటువంటి పవిత్రమైనటువంటి మానస సరోవరం సమీపంలో ఉండేటువంటి కైలాస పర్వతం అన్నమాట. ఆ మానస సరోవరంతో కూడినటువంటి కైలాస పర్వతాన్ని చూడడానికి వెళ్తున్నాడు. అదేవిధంగా మృగాలు, అక్కడ ఉండేటువంటి మృగాలన్నీ కూడా కైలాస పర్వతంలో
జాతి వైరాన్ని వదిలిపెట్టేసి అసలు వైరం అనేటువంటిది లేకుండా పాములు కానీ ముంగిసలు కానీ సింహాలు కానీ తర్వాత ఏనుగులు కానీ పులులు కానీ ఆవులు కానీ నెమిళ్ళు కానీ పాములు కానీ ఏవి కూడా జాతి వైరం అనేటువంటిదే ఉండదు. అన్ని కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాయి అన్నమాట. దుర్మార్గమైనటువంటి ఆలోచనే ఉండదు అక్కడ ఉండే జీవరాశులు దేనికి కూడా. అటువంటిది ఆ యొక్క కైలాస పర్వతం. అది శివనివాసం. శివనివాసమైనటువంటి ఆ కైలాస పర్వతంలో ఎప్పుడు ఇష్టంగా శివుడు సంచరిస్తూ ఉంటాడు. ఆ శివుడు దక్షయజ్ఞ ధ్వంసం చేసినప్పుడు కూడా ఆయన కైలాసంలో కూర్చునే వీరభద్రుని పుట్టించాడు. వీరభద్రుని దక్షయజ్ఞ ధ్వంసం కోసం పంపించాడు ప్రమదగణాలతో పాటు. ఆ కైలాస పర్వతం నుంచి పుట్టినటువంటి వీరభద్రుడే దక్షయజ్ఞ ధ్వంసం చేసింది. అప్పుడు కూడా ఆయన అంత మానసికమైనటువంటి వేదన కలిగినప్పుడు కూడా వదిలిపెట్టనటువంటి కైలాస పర్వతం. అటువంటిది ఆ కైలాస పర్వతం. తర్వాత అక్కడ నందీశ్వరుడు, భృంగీశ్వరుడు మొదలైనటువంటి చాలా మంది ప్రమదగణాలు ఉంటారు. కొన్ని వేల కోట్ల లక్షల మంది. వాళ్ళందరికీ కూడా అనేక ధనుర్బాణాలు ఉంటాయి, అనేక ఆయుధాలు ఉంటాయి, కర్రలు ఉంటాయి. ఇటువంటి ఆయుధాలు కర్రలు వాళ్ళు ధరించేవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ కైలాస పర్వతం మీద ప్రేప వనము అని ఒక పెద్ద వనం ఉంది. ప్రేప అంటే పేము చెట్లు అన్నమాట. పేము బెత్తాలు, పేము కుర్జీలు చేస్తాం కదా మనం. ఆ పేముతో కూడినటువంటి వనం, పెద్ద వనం ఉంది. ఆ వనం చాలా పెద్దది. ఈ ప్రమదగణాలన్నిటికీ సంబంధించినటువంటి ఆయుధాలు గాని కర్రలు గాని ఏం కావాలన్నా గానీ అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళు వాడుకుంటుంటారట. అందరూ వేత్రహస్తులు, అందరూ దండహస్తులు. నందీశ్వరుడు కూడా ఆ యొక్క కైలాస పర్వతాన్ని కాపలాగాస్తూ వేత్రహస్తుడై ఉంటాడు. ఆ వేత్రం కూడా ఈ పేముతో సంబంధించిందే తీసుకుంటాడట ఆయన. తరువాత ఆ గరుత్మంతుడి మీద ఎత్తులో నుంచి వస్తున్నాడు కదా శ్రీకృష్ణుడు. ఆయనకు దూరం నుంచి కైలాస పర్వతం మీద ఉండేటువంటి శివ నివాసం కనపడ్డది. శివ నివాసం, శివుని యొక్క ఇంటి యొక్క శిఖరం కూడా కనపడ్డాయి అన్నమాట. అవన్నీ దూరంలో ఉన్నాడు కాబట్టి దూరంగా ఉండేటువంటి కృష్ణుడికి ఈ యొక్క కైలాస పర్వతం మీద ఉండే దృశ్యాలన్నీ కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ కృష్ణ పరమాత్మ అలా ప్రయాణం చేస్తూ మానస సరోవరం దగ్గరకు వచ్చాడు. మానస సరోవరం దగ్గర దిగాడు అనమాట. కృష్ణుడు ఏం చేయబోతున్నాడో చూడండి. బయలుదేరి వచ్చింది శివ దర్శనం కోసం. నేరుగా కైలాసానికి పోతే శివ దర్శనం అవ్వదు. శివుడు అక్కడ ఉంటాడో, అదృశ్యంగా ఉంటాడో, మనకు కనపడతాడో కనపడో తెలియదు కదా. తపస్సు ద్వారానే భగవంతుడిని సాధించాలి. తపస్సు ద్వారా ధ్యానం చేతనే భగవంతుడిని మనం దర్శనం చేసుకోగలము అనేటువంటిది కృష్ణుడు మనకు చెప్తున్నాడు అనమాట. మానస సరోవరం దగ్గర దిగాడు. అక్కడ గంగా స్నానం చేసి వచ్చాడు. ఇక్కడ మానస సరోవరం దగ్గర దిగి మానస సరోవరంలో స్నానం చేశాడు. మానస సరోవరంలో స్నానం చేయగానే అక్కడ తపస్సు చేసుకునేటువంటి ఋష్యాదులందరూ కూడా వచ్చి కృష్ణ దర్శనం చేసుకున్నారు అనమాట. కృష్ణ దర్శనం చేసుకున్న తర్వాత ఆ కృష్ణుడు ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ తపస్సు చేయాలి. నేను తపస్సు చేయాలంటే నాకు అనువైనటువంటి ప్రాంతం ఇదేనని చెప్పి నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఆ ఋష్యాదులను అడిగాడు అనమాట. ఋష్యాదులను అడిగితే, మహానుభావ, మీరు తపస్సు చేసుకుంటానంటే మేము అనుమతి ఇచ్చేది ఏందయ్యా, మమ్మల్ని అంతా కాపాడేవాళ్ళు మీరే కదా అని ఋష్యాదులందరూ కూడా నమస్కరించారు. నమస్కరించిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ మానస సరోవరానికి ఉత్తర తీరంలో ఒక మంచి ప్రాంతంలో ఉపక్రమించి తపస్సుకు దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకునే ముందు ఏం చేశాడంటే 12 సంవత్సరాలు శివుణ్ణి గురించి తపస్సు చేయాలనుకున్నాడు ఈయన. అప్పుడేమంటే ఈ జడలు ధరించాడనమాట. జడలు ధరించాడంటే రోజు తల దూకోవడం ఇవన్నీ చేయకూడదు కాబట్టి మర్రెపాలు వాటికి వెంట్రుకలు అతికిచ్చేసి జుట్టును గట్టిగా బిగించేస్తారు అనమాట. ఇంక దూకోవాల్సిన అవసరం లేదు, వెంట్రుకలు ఎగరవు.
అవి రాములు వారు కూడా అరణ్యవాసం చేసేటప్పుడు అలాగే చేస్తారు. ఎక్కువ రోజులు దీక్ష తీసుకునేటప్పుడు తల వెంట్రుకల వల్ల ఇబ్బంది లేకుండా ఉండేదానికి జటలు ధరిస్తారు అనమాట. ఆ జడలు ధరించేటప్పుడు మర్రెపాలను ఉపయోగిస్తారు. ఆ మర్రెపాలు ఉపయోగించి కృష్ణుడు జడలు ధరించి దీక్షాగ్రహణం చేసినటువంటి వాడై ఆయన తపస్సు ప్రారంభించాడు. ఆ ఋషీశ్వరులకందరికీ కూడా నమస్కరించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది శివ సాక్షాత్కారం కోసం తపస్సు మొదలుపెట్టాడు. ఆ ఎప్పుడు మొదలు పెట్టాడయ్యా అంటే ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో శ్రీకృష్ణ పరమాత్మ మానస సరోవరానికి ఉత్తర తీరంలో ఈ యొక్క దీక్ష తీసుకుని తపస్సు ప్రారంభించాడు ఈశ్వరుని గురించి. అయితే ఈయన తపస్సు ప్రారంభిస్తే ప్రతిరోజు కూర్చుని కళ్ళు మూసుకుని తపస్సు చేస్తుండడమే కాదు, నిత్యం అగ్నిహోత్రం కూడా చేసేవాడు అనమాట. నిత్యం అగ్నిహోత్రం చేసేటువంటి వాడు, ఆ పరమేశ్వరుడికి పుష్పాలతో పూజ చేసేటువంటి వాడు, తర్వాత తపస్సు చేసేటువంటి వాడు. తపస్సు కొంత, యజ్ఞం కొంత, తర్వాత పూజ కొంత, ఇవన్నీ కూడా చేసేటువంటి వాడు. అటువంటి సందర్భంలో ఆ గరుత్మంతుడు ఈ కృష్ణ పరమాత్మకు హోమానికి సంబంధించిన యుద్ధమాలు అంటే పుల్లలు, కట్టెలు ఇవన్నీ కూడా గరుత్మంతుడు తెచ్చి ఇచ్చేవాడట. చక్రాయుధం ఉంది కదా, చక్రాయుధం రూపం ధరించి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయనకు కావలసినటువంటి పూజకు కావలసిన పూలన్నీ కూడా చక్రాయుధం తెచ్చిచ్చేదట. తర్వాత కౌమోదకి అనేటువంటి గద ఉన్నది కదా, గద ఇంకా ఆయనకు కావలసినటువంటి అక్కడ ఆయన కూర్చుని తపస్సు చేసుకునే దానికి కావలసినటువంటి హోమం చేసేదానికి కావలసినటువంటి ద్రవ్యాలన్నీ కౌమోదకి అనే గద ఏర్పాటు చేసేదట. శార్గ్యం అనేటువంటి ధనస్సు ఏం చేసేదంటే అనేక దివ్యాస్త్రాలన్నీ కూడా ఉన్నాయి కదా, ఆగ్నేయాస్త్రము, వాయవ్యాస్త్రము ఇవన్నీ కూడా ఉపయోగించి ఆ కృష్ణ పరమాత్మ తపస్సు చేసుకునే ప్రాంతం అంతా ఏ శత్రువులు లేకుండా అగ్ని వలయంగా ఏర్పడి ఆ శార్గ్య ధర్మం తిరుగుతూ, ధనస్సు తిరుగుతూ ఆ దివ్యాస్త్రాలన్నీ కూడా ఆ అస్త్రంలో నుంచి వచ్చేవి కాబట్టి శార్గ్య ధనస్సులో నుంచి దివ్యాస్త్రాలన్నీ కూడా ఆయనకు చుట్టూ కూడా వలయంగా ఉంటూ ఏ శత్రు సమూహాలు కృష్ణుడిని ఏం చేయకుండా కాపాడుతున్నారు శార్గ్య ధనస్సు. తర్వాత పాంచజన్యం ఏం చేస్తుందంటే 4 దిక్కులా శబ్దం చేస్తూ ఏ క్రూర మృగాలు గాని ఎవ్వరూ అక్కడికి రాకుండా ఆయన తపస్సుకు భంగం చేయకుండా ఆ దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ 4 వైపులా కాపాడుతుందట పాంచజన్యం. నందకం అనేటువంటి కత్తి ఏం చేస్తుందంటే రోజు దర్భలు తెచ్చిస్తుందట, అఖండితమైన దర్భలు. అఖండితమైన దర్భలు అంటే కొసలు ఉండాలి, దర్భతో చేయాలంటే కొసలు లేని దర్భలు పనికిరావు అనమాట. ఆ కొసలు లేకుండా ఉండేవి కాకుండా కొసలు ఉండేటువంటి దర్భలు నందకం అనే కత్తి తెచ్చిస్తుందట రోజు కూడా. వాళ్ళు రూపాలు ధరించి ఈ విష్ణువు యొక్క సేవ చేసుకుంటున్నారు, ఆయుధాలు. తరువాత ఆహార నియమం పెట్టుకున్నాడు కృష్ణుడు. ఏమిటై ఆహార నియమం అంటే కందమూల ఫలాదులు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడు. ఆ కందమూల ఫలాదులు కూడా ఒక నెలలో ఒక రకం తీసుకుంటే 2వ నెలలో వేరే రకం, 3వ నెలలో వేరే రకం, 4వ నెలలో వేరే రకం, మళ్ళీ 5వ నెలలో ఒకవేళ వీటిల్లో ఇంకో రకం మార్చుకునేదన్నమాట. అంటే ఒక నెలలో ఒక రకమైనటువంటి కందమూలాలు తింటే 2వ నెలలో ఇంకొక రకమైనవి తింటూ ఈ విధంగా ఆయన ప్రారంభించి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉంటే ఎలా ఉన్నదయ్యా అంటే శుష్కించిపోతున్నాడు రోజు రోజుకు. ఆయన రుక్మిణీదేవి అడిగింది, నాకు సంతానం కావాలి, నీతో సమానమైనటువంటి బిడ్డ కావాలని. ఆ సంతానం కోసంగా ఈయన తపస్సు చేస్తున్నాడు. 12 సంవత్సరాల దీక్ష. 12 సంవత్సరాల్లో బాగా శుష్కించిపోయినాడు కృష్ణుడు. ఒక ఋషీశ్వరుడు వారి తయారైపోయినాడు అనమాట. అంతే కదా, ఇంకా జడలు గడ్డాలన్నీ పెరిగిపోయినాయి, ఆయన ఋషి మాదిరి అయిపోయినాడు. అప్పుడు 12వ సంవత్సరం వచ్చింది. 12వ సంవత్సరంలో మాఘమాసం వచ్చింది. 12వ సంవత్సరం ఫాల్గుణ మాసానికి 12 సంవత్సరాలు పూర్తయి దీక్ష పూర్తయిపోతుంది. ఈ మాఘమాసంలో ఏమైందంటే ముక్కు
ముక్కోటి దేవతలు వచ్చేసారు విష్ణువుని చూడటానికి. వైకుంఠవాసుడైనటువంటి శ్రీకృష్ణుడు, శ్రీ మహావిష్ణువు ఇంత దీక్షగా శివుడి కోసం తపస్సు చేస్తున్నాడంటే మనం ఆయన దర్శనం చేసుకోవాలా. ఏమంటే గొప్ప తపస్సు చేసి 12 సంవత్సరాలు దీక్షలో ఉన్నటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణువును మనం దర్శనం చేసుకోవాలా. 12 సంవత్సరాలు పూర్తయిపోతే మళ్ళీ ఆయన దీక్ష విరమణ చేస్తాడు. ఆ సంపూర్ణమైన దీక్షలో ఉన్నప్పుడు చూడాలని చెప్పి ఆయన దర్శనం చేసుకోవడానికిగా దేవతా సమూహాలన్నీ కూడా ముక్కోటి దేవతలు వచ్చేసి ఆ మాఘమాసంలో ఒకానొక రోజు ఆ మానస సరోవరం దగ్గరంతా క్రిక్కిరిసిపోయినారట. వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళందరినీ చూసి వాళ్ళందరితో మాట్లాడాడు. వాళ్ళందరూ కూడా సంతోషపరిచాడు. వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళై ఆ రోజు గడిచిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయినారు. రెండో రోజు ఉదయాన ఈయన తపస్సు చేస్తూ ఉండగా నందివాహనారూఢుడై పరమశివుడు పార్వతీ సమేతుడై శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వచ్చాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ వద్దకు వస్తే ఆ పార్వతీ సమేతుడైనటువంటి ఆ పరమేశ్వరుని చూచి పరమానంద భరితుడైపోయినాడు శ్రీకృష్ణుడు. పరమానంద భరితుడైపోయి ఆయన్ను ఆ భవానీ సమేతుడైనటువంటి ఈశ్వరుడు ఎప్పుడైతే దర్శనమిచ్చాడో నందివాహనం మీద పరమానంద భరితుడై శ్రీకృష్ణుడు స్తోత్రం చేస్తున్నాడు. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమాదీశ్వర జ్యోతిష్పాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందువంతామృతై అస్తోకాప్లతమేకమేశమనిశం రుద్రానువాకాంజపం ఛాయే దీక్షిత సిద్ధయే ద్రౌపదం ప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాపసిత హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాలాకపర్దా శశికళా చండకోదండహస్త త్రేక్షారుద్రాక్షమాలా సులలిత వపుషస్యాంభవామూర్తిభేద రుద్రా శ్రీరుద్ర సూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతి సౌఖ్యం అని ధ్యానం చేశాడు కృష్ణుడు. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతమం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి పార్వతీశం నమామి అని స్తోత్రం చేశాడు. తరువాత నమక చమకాలు పారాయణం చేశాడు. నమస్తే రుద్రమన్యవభుతో తైషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యా తైషు శివతమా శివం బభూవతే ధనుః శివాశరవ్యాయ తపతజానో రుద్రమృడయ యాతే రుద్రశివా తనూరఘోరాపాపకాశని అని ఆ రుద్రాధ్యాయం అంతా ధ్యానం చేశాడు. తరువాత చమకాన్ని చెప్పాడు. చమకం అంటే అగ్నా విష్ణు సజోషసేపావర్ధంతు వాంగిరః జుమ్రైర్వాజేభిరాగతం అనేటువంటి చమకాన్ని చెప్పాడు. ఆ నమక చమకాలతో ఆ పరమేశ్వరుని ధ్యానం చేసి పరమ సంతోషంతో ఆయన యొక్క దర్శనాన్ని చేసుకున్నటువంటి వాడై ఆ పార్వతీ పరమేశ్వరులకి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి ఆ మానస సరోవరం దగ్గర ఉండేటువంటి ఋష్యాదులందరూ చూస్తూ ఉండగా ఆ పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు ప్రదక్షిణం చేశాట. ముమ్మారు ప్రదక్షిణం చేసి ముమ్మారు సాష్టాంగ నమస్కారం చేశాడు. పరమానంద భరితుడైపోయినాడు. అంటే 12 సంవత్సరాల నుంచి చేసినటువంటి తప ఫలితం అన్నమాట. ఆయన పరమానందంతో ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి కృష్ణుణ్ణి చూచి, కృష్ణ నీ తపస్సు ఫలించిందయ్యా, నేను ఈరోజు నిన్ను చూడ్డానికిగా వచ్చాను ఇక్కడికి, నీవు స్తోత్రం చేశావు, చాలా సంతోషం అయిపోయింది అని చెప్పి ఇంకా అంటున్నాడు. నీవు పుత్రుడి కోసంగా తపస్సు చేస్తున్నావు. కృష్ణుడేం అడగలే, కానీ పుత్రుణ్ణి నేను ఇంతకు ముందుగానే ఇచ్చేసి ఉన్నాను. నేను ప్రద్యుమ్నుణ్ణి మించినటువంటి కుమారుడు నీకు అవసరం లే. అయితే ఈ 12 సంవత్సరాలు తపస్సు వ్యర్థమైపోయింది కదా అంటావేమో. విషయం చెప్తాను విను.
నువ్వు తపస్సు చేసేదానికంటే ముందే నేను ఫలితాన్ని ఇచ్చేశాను. ఇప్పుడు నువ్వు తపస్సు చేయాలి కాబట్టి చేశావు. అంటే నీకు ఫలితాన్ని మామూలుగా ఇప్పుడు ఇవ్వాలి. నేను ఇంత తపస్సు చేసిన పాటు అటువంటి కొడుకుని ఇవ్వాలి. కానీ నువ్వు ఇంతకుముందు కొన్ని రోజులు తపస్సు చేశావు. కొన్ని రోజులు తపస్సు చేసినప్పుడే నేను నీ కొడుకును ప్రసాదించి ఇంకా కృష్ణుడు తపస్సు చెయ్యాలి, మళ్ళీ చేస్తాళ్లే అని ముందుగానే కొడుకుని చేశానయ్యా. ఆ కొడుకు ఎటువంటి వాడో తెలుసా అని ఈశ్వరుడు చెప్తున్నాడు అనమాట. ఏమంటే పూర్వయుగంలో నేను దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి దాక్షాయణిని వివాహం చేసుకోనున్న సందర్భంలో ఆ దక్షుడు నన్ను ఆహ్వానించకుండా యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసిన తర్వాత నా భార్య అయినటువంటి సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళి ఆ దక్షుని చేత అవమానింపబడి ఆమె యోగాగ్నిలో దగ్ధమైపోయింది. అప్పుడు నేను వీరభద్రుణ్ణి సృష్టించి ఆ దక్షయజ్ఞ ధ్వంసం చేశాను. అదంతా మీకు తెలిసినటువంటి విషయమే. తర్వాత నేను మోహం లేనటువంటి వాడిని. భార్య వియోగంతో ఇక భార్య అనేది నాకు అవసరం లేదనేటువంటి ఉద్దేశ్యంతో నేను తపస్సుకు ప్రారంభించాను. తపస్సు చేస్తూ ఈ యొక్క హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో పార్వతీదేవి నా సేవ చేస్తూ ఉండింది. నా సేవ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో మన్మథుడు ఏం చేశాడంటే దేవతల వల్ల ప్రేరేపింపబడి ఆ మన్మథుడు ఆ వసంతుని తోడుగా తీసుకుని చిలుక వాహనం మీద పుష్పబాణాలు పంచబాణాలు ధరించినటువంటి వాడై సందర్భం కోసం ఎదురు చూస్తూ నా మనసు మార్చాలనేటువంటి ఉద్దేశ్యంతో పార్వతి నా యొక్క పాద పద్మాల మీద పుష్పగుచ్చాలు సమర్పించే సందర్భంలో నా మీద బాణప్రయోగం చేశాడు ఆ మన్మథుడు. ఆ బాణం నాకు తగలంగానే నా మనస్సు మారిపోయింది. మనసు మారిపోగానే ఒక్కసారి ఎవరి బాణాన్ని ప్రయోగించిందని కళ్ళెత్తి చూశాను. ఇంతలో నా యొక్క మూడవ కంటి నుంచి అగ్నిహోత్రుడు ప్రజ్వరిల్లి నేరుగా వెళ్లి ఆ మన్మథుడిని దహనం చేస్తే బూడిదైపోయినాడు మన్మథుడు. తరువాత పార్వతిని నేను వివాహం చేసుకున్నాను. పార్వతీదేవి, బ్రహ్మాది దేవతలందరూ కూడా, రతీదేవి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ మన్మథుడిని బ్రతికించమని అడిగితే ఆ మన్మథుడు ప్రస్తుతానికి రూపం లేకుండా ఉంటాడు. రతీదేవికి మాత్రమే దర్శనమిస్తాడు. ఆయన అనంగుడుగా ప్రఖ్యాతి పొందుతాడు. తర్వాత ఆయనకు రూపాన్ని నేను కల్పిస్తానని చెప్పి నీవు కృష్ణుడిగా వచ్చి తపస్సు చేసినప్పుడు ఆ యొక్క మన్మథుణ్ణి నీకు కుమారుడిగా ప్రసాదించింది నేనేనయ్యా. ఆ మన్మథుడే ప్రద్యుమ్నుడు. అంతకు మించినటువంటి గొప్ప కుమారుడు నీకు అవసరం లేదు. ఆయన నువ్వు బిడ్డగా పొందాలంటే నువ్వు ఇంతకు ముందు చేసిన తపస్సు చాలదు. కొంత తపస్సే చేశావు, ఇంకా తపస్సు కొరవుండింది. అయినా మరలా చేస్తాడులే అని చెప్పి నేను నీకు ఫలితాన్ని ఇచ్చేశాను. ఇప్పుడు నువ్వు చేసిన తపస్సుకు నీకు పుట్టినటువంటి కుమారుడికి సరిపోయింది, ఇంక అవసరం లేదు అని చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణ పరమాత్మ కూడా పరమానంద భరితుడైనాడు. పరమానంద భరితుడై ఆ ఈశ్వరుని అనేక విధాలుగా స్తుతించాడు. ఈశ్వరుని అనేక విధాలుగా స్తుతించిన తర్వాత ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ ఋషులారా, మీరు మమ్మల్ని ఇద్దరినీ చూస్తూ ఉన్నారు. శివకేశవులమైనటువంటి మేము భిన్నంగా కనపడుతున్నాం గాని మేమిద్దరం ఒకటేను. ఏమంటే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, మధుసూదన, త్రివిక్రమ మొదలైనటువంటి నామాలతో విష్ణువుని పిలుస్తున్నారు. ఆ నామాలన్నీ కూడా ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు దాన్ని బట్టి ఆయనకు పేర్లు వచ్చాయి. ఆ పేర్లు నాకు కూడా వర్తిస్తాయి. ఆయన పేరే నాది, నా పేరే ఆయనది. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. మీరు విష్ణువును పూజించండి. ఈశ్వరుడు చెప్తున్నాడు ఋష్యాదులకు, మీరు
ఈరోజు ఈశ్వరుడు నన్ను గురించి కృష్ణుడు తపస్సు చేశాడు, నేను విష్ణువుని గురించి తపస్సు చేస్తూ ఉంటాను, మేమిద్దరం ఒకటే. కాబట్టి మీరు నేను ఎక్కువ కృష్ణుడు తక్కువ అనుకునే దానికి లేదు. కృష్ణుడు ఈ రోజు తపస్సు చేశాడు అంటే నేను చాలాసార్లు విష్ణువుని గురించి తపస్సు చేసి ఉన్నాను. మేమిద్దరం కూడా ఒకే స్వరూపము, భిన్నంగా మీకు కనపడుతున్నాము గాని మా ఇద్దరిది ఒకే శరీరము. ఆ శివకేశవులము ఇద్దరము కూడా ఒకటేను అని చెప్పి ఆ యొక్క ఈశ్వరుడు అనేక విధాలైనటువంటి ఉపమానాలు చెప్తూ ఆ కృష్ణుణ్ణి ప్రశంసించాడు అనమాట. కృష్ణుణ్ణి ప్రశంసించిన తర్వాత ఏ కార్యక్రమం జరిగినా, ఏ సందర్భం జరిగినా, ఏ రాక్షస వధ జరిగినా, ఏది జరిగినా మేమిద్దరం లేకుండా జరగదు. అందుకే ఎక్కడ చూసినా కూడా శివకేశవులు, ఆ బ్రహ్మదేవుడు అదృశ్యంగా ఉంటాడు, శివకేశవులు కనపడుతూ ఉంటారన్నమాట. ఒక శివలింగ ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడా అడుగున బ్రహ్మపీఠం ఉంటుంది, పానవట్రం విష్ణువు, శివలింగం శివుడు. అదేవిధంగా దీపారాధన చేశామనుకోండి, దీపారాధనలో మొదట నల్లగా ఉంటుంది, మధ్యలో తెల్లగా ఉంటుంది, కొసలో ఎర్రగా ఉంటుంది. వాళ్లే త్రిమూర్తులు అన్నమాట. ఎక్కడా కూడా త్రిమూర్తులు లేకుండా సృష్టి కార్యక్రమమే జరగదు. పరబ్రహ్మ అయినటువంటి ఆ పరమాత్మ 3 భాగాలుగా విడి శివ, కేశవ, బ్రహ్మగా ఉన్నాడు. ఒకే రూపం 3 భాగాలుగా కనపడుతుంది, అంతేగాని మేము వేరు వేరు కాదు నాయన అని చెప్పి ఆ శ్రీకృష్ణ పరమాత్మను గురించి అనేక విధాలుగా శ్రీ పరమేశ్వరుడు చెప్పాడనమాట. ఈయన ఈ శ్రీకృష్ణుడు కూడా పరమేశ్వరుని అనేక విధాలుగా స్తుతించాడు. అయితే దేవతలు, అక్కడ ఉండేటువంటి ఋష్యాదులు ఎంత తపశ్శక్తి సంపన్నులంటే చూడండి, కృష్ణ పరమాత్మ తపస్సు చేస్తే ఈశ్వరుడు వచ్చాడు, అది వేరే విషయం. అక్కడ ఉండేటువంటి మానస సరోవరం దగ్గర ఉండేటువంటి ఋష్యాదులు ఏం తపస్సు చేశారో గాని ఇద్దరు ఒక దగ్గర కనపడ్డారు అన్నమాట. అది మనం గమనించాల్సినటువంటి విషయం. ఆ ఋష్యాదుల యొక్క తప ఫలితం వల్ల శివకేశవుల్ని, ఆ శివుణ్ణి, ఆ విష్ణువును ఒకే దగ్గర చూసినటువంటి వాళ్ళై పరమానంద భరితులైపోయినారు ఈ ఋష్యాదులందరూ కూడా. ఇక్కడ విశేషం ఏంటంటే పరమేశ్వరుడు, ఈ కృష్ణ పరమాత్మ బదరికావనం నుంచి అక్కడికి పోయి తపస్సు చేయాల్సింది ఏంటంటే, ఈయన చేసినటువంటి తపస్సు వల్ల కుమారుడు పుట్టాడు, ప్రద్యుమ్నుడి తర్వాత ఇంకా నాకు అవసరం లేదనే విషయం కృష్ణుడికి తెలిసినప్పటికీ కూడా మానస సరోవరం దగ్గర ఎందుకు తపస్సు చేశాడు అంటే, అక్కడ తపస్సు చేసినటువంటి ఋష్యాదులందరూ కూడా శివకేశవుల్ని దర్శనం చేసుకోవాలన్నారు. అందుకే చూడండి, బదరి తర్వాత కైలాసము అన్ని చూస్తుంటాం మనం. కానీ బదరీనాథ్, కేదార్నాథ్ ఇవన్నీ దర్శనం చేసుకుంటుంటారు. కానీ అక్కడ ప్రత్యక్షంగా భగవంతుడిని ప్రత్యక్షమై చూడాలంటే కష్టం అన్నమాట. ఈ ఋష్యాదులు ఆ దేవభూములైనటువంటి ఆ ప్రాంతంలో తపస్సు చేసిన తర్వాత ఆ ప్రత్యక్షంగా ఆ బదరీనారాయణుడు, ఆ యొక్క ఈశ్వరుడు ఇద్దరు కూడా, బదరీనాథ్ కేదార్నాథ్ అనుకోండి, బదరిలో ఉండేటువంటి విష్ణువు, కేదార్నాథుడు అయినటువంటి ఈశ్వరుడు ఇద్దరు కూడా ఒకే సందర్భంలో అక్కడ వీళ్ళిద్దరూ దర్శనం ఇచ్చారంటే ఈ ఋష్యాదుల యొక్క జన్మ సార్థకం అయిపోయింది. ఆయన మాకిద్దరికి ఎలాంటి భేదం లేదు, మాలో ఎవరిని పూజించినా మాకు సంతోషమేను. కాబట్టి ఎవరిని పూజించినా, నీవు విష్ణువుని పూజిస్తే శివుణ్ణి పూజించినట్టే, శివుణ్ణి పూజిస్తే విష్ణువుని పూజించినట్టేనని చెప్పి ఆ పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మను గురించి చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్మ అనేక విధాలుగా నమక చమకాదులతో విష్ణువును స్తుతించాడు. ఈ దివ్య దర్శనాన్ని అంతా కూడా ఋష్యాదులు చూసినటువంటి వాళ్ళై పరమానంద భరితులైపోయినారు. ఈ విషయాన్ని, ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ ఋష్యాదులు పరమ సంతోషంతో అనేక విధాలుగా వేద మంత్రాలతో స్తుతించారట నరనారాయణులు కాదు, శివకేశవులిద్దరిని కూడా. అప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుడు ఆనందంగా కృష్ణుడితో మాట్లాడి కృష్ణుణ్ణి సంతోషపరిచి
కృష్ణుడికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళిద్దరూ కూడా సంతోషంగా మాట్లాడుకున్న తర్వాత ఆ శివ పార్వతులిద్దరూ కూడా అదృశ్యమైపోయినారు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఋష్యాదులందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను అనేక విధాలుగా స్తుతించారు. స్తుతించిన తర్వాత వాళ్ళని అనుగ్రహించినటువంటి వాడై శ్రీకృష్ణ పరమాత్మ గరుడారూఢుడై బదరికావనానికి బయలుదేరాడు. బదరికావనానికి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరిన తర్వాత ఋష్యాదులందరూ కూడా వాళ్ళ స్థానానికి వెళ్లి వాళ్ళ తపస్సు ఫలించి శివకేశవుల యొక్క దర్శనం చేసుకుని పరమానంద భరితుల ఆ రూపాలనే మనసులో ధ్యానిస్తూ వాళ్ళ తపస్సు ప్రారంభించారు. కృష్ణ పరమాత్మ బదరికావనానికి వచ్చాడు. బదరీ క్షేత్రంలో మరలా దిగినటువంటి వాడై ఆ ఋష్యాదులందరూ రాగా ఆ ఋష్యాదులందరినీ కూడా కలుసుకుని ఆ ఋష్యాదులతో మాట్లాడుతూ కైలాసంలో జరిగినటువంటి శివ దర్శనాన్ని గురించి వాళ్ళందరికీ కూడా విశదీకరిస్తూ తన దీక్ష విరమించేశాడు కాబట్టి మళ్ళీ స్వస్వరూపం వచ్చేసింది. ఆ కృషించిపోయినటువంటి శరీరం అదంతా పోయి ఆయన అనుకుంటే ఎంతసేపు కావాలంటే ఆ విశ్వరూపాన్ని చూపించగలడు, కావాలంటే ఋషి రూపాన్ని చూపించగలడు, కావాలంటే అందమైన రూపాన్ని చూపించగలడు కదా. ఆయన మామూలు అయిపోయినాడు. తర్వాత ఈ ఋష్యాదులందరికీ కూడా బదరీ క్షేత్రంలో దర్శనం ఇచ్చాడు. ఆ బదరీ క్షేత్రంలో బదరీనారాయణుడు ఆ ఋష్యాదులతో కలిసి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో జనమేజయ మహారాజా ద్వారకా నగరంలో ఒక విశేషం జరిగిందయ్యా. ఏం జరిగింది ద్వారకా నగరంలో అంటే పౌండ్రక వాసుదేవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ పౌండ్రకుడు అనేటువంటి వాడు మనకు బద్ధశత్రువు. మీరు జాగ్రత్తగా ద్వారకా నగరాన్ని కాపాడుతూ ఉండండి అని కృష్ణుడు చెప్పొచ్చాడు కదా. నేను కైలాసానికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త అని సాత్యకి, ఉద్ధవుడికి, బలరాముడికి వీళ్ళందరికీ చెప్తే సాత్యకి ఏం చెప్పాడు, ఏమి ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం, మీరు ప్రశాంతంగా పోయిరండి అని చెప్తే నేను లేనటువంటి విషయం తెలుసుకుని పౌండ్రక వాసుదేవుడు యుద్ధానికి రావచ్చు జాగ్రత్త అని చెప్పొచ్చున్నాడు కృష్ణుడు. ఈ సందర్భాన్ని తెలుసుకున్నటువంటి వాడై పౌండ్రక వాసుదేవుడు ఏం చేశాడంటే, నేను అందరికంటే గొప్ప రాజుగా ఉన్నాను, అందరూ నా దగ్గరికి వస్తున్నారు, కప్పాలు చెల్లిస్తున్నారు, కానీ ద్వారకా నగరంలో ఉండే కృష్ణుడు మాత్రం మనకు లొంగడం లేదు, మన మాట వినడం లేదు, కాబట్టి ద్వారకలో ఉండే కృష్ణుడిని జయించాలి అని చెప్పాడు. కృష్ణుడు ఏమన్నాడంటే మనకుండే శత్రువు వాడొక్కడేనని చెప్పున్నాడు అనమాట. కాబట్టి ఆ పౌండ్రక వాసుదేవుడు సైన్యాన్ని సిద్ధం చేసుకున్నటువంటి వాడై ద్వారకా నగరం మీదకు యుద్ధానికి పోవాలి అని యుద్ధ ప్రకటన చేసి సైన్యాన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఆ పౌండ్రక వాసుదేవుడు యుద్ధానికి సన్నద్ధుడై ద్వారకా నగరానికి బయలుదేరుతూ ఉన్నాడు. ఆ పౌండ్రక వాసుదేవుడి యొక్క యుద్ధం ఎలా జరుగుతుందో, కృష్ణుడు ఈ బదరికావనాన్ని నుంచి ఎప్పుడు వెళతాడో, అసలు ఏం జరుగుతుందో అక్కడనే వృత్తాంతాన్నంతా కూడా మనం రేపు తెలుసుకుందాం.